నాగార్జున గారు, ఏంటి అసలు ఇది 10th క్లాస్కి సంబంధించి ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మార్కులు రావడం, మార్కులు ఏదైనా అనుమానాలు ఉంటే వాళ్ళు వెంటనే రివాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరమే ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, విద్యార్థులందరి జీవితాలతోటి కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటున్నట్టు, సో ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఏమనుకోవచ్చు అంటారు? సార్ రాజుగారు, అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ సార్. మనం ఇప్పుడు మంచి టాపిక్ పెట్టుకున్నాం సార్. ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం లాస్ట్ 5 yearsలో జరిగిన ఎగ్జామినేషను, అప్పుడు జరిగిన వాల్యుయేషను అన్నీ ఒక్కసారి రీకౌంట్ చేసుకొని ఇప్పుడు గురించి మనం మాట్లాడుకోవాలి సార్. జనరల్గా చూస్తే సార్, గతంలో మనకి దాదాపుగా 11 పేపర్లు ఉన్నాయి సార్ 10th క్లాస్లో. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 11 పేపర్లని 7 పేపర్లు చేసింది సార్. అయితే గతంలో 11 జిల్లాలు ఉన్నప్పుడు సార్ దాదాపు 6 లక్షల స్టూడెంట్స్ దాకా అప్లై చేసేవారు సార్ 10th క్లాస్ ఎగ్జామ్కి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే సార్, ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాల్యుయేషన్ ఎంత అయిందంటే, ఇంతకుముందు దాదాపుగా 40 రోజుల దాకా ఉండేది సార్ వాల్యుయేషన్. 26 రోజుల దాకా, ఐ థింక్ 26 అనుకుంటా సార్. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాల్యుయేషన్ 6 రోజులు కుదించింది సార్. ఎందుకు కుదించిందంటే, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ జిల్లాలు తక్కువ ఉండేవి, ఇప్పుడు జిల్లాలు పెరిగాయి. కాకపోతే అప్పుడు 11 సబ్జెక్టులు ఉండేది, ఇప్పుడు సబ్జెక్టు తగ్గించి 7 సబ్జెక్టులు చేసింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ రాంగ్లోనే ఆ వాల్యుయేషన్ డేట్ తగ్గినాయి సార్. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే, నారా లోకేష్ గారు పలానా స్టూడెంట్కి ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంత జరిగింది, సో ఆయన ఫెయిల్యూర్ అయ్యారు, ఆయన అన్ఫిట్, ఆయన అసలు రాజీనామా చేయాలి, ఆయన విద్యాశాఖకే అనర్హుడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరుగుతుంది సార్. మనం దీంట్లో వాస్తవాలు మాట్లాడుకుంటే సార్ పేపర్లు కరెక్ట్ చేసేది ఫ్యాకల్టీస్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ మాట్లాడే మాటలు చూస్తుంటే నారా లోకేష్ గారికి సర్టిఫికేట్ ఇస్తుంది. ఏమంటే నారా లోకేష్ గారు ఇండైరెక్ట్లీ ఆయన బాగా చేశారని చెప్పి వీళ్ళ పనితనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సార్, గతంలో మనకు బాగా గుర్తుంది, కోవిడ్ టైంలో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్ రాయిపోయినా పర్లేదు, కోవిడ్ వచ్చింది కదా మిమ్మల్ని పాస్ చేస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది సార్. మొదటిది వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఏదైతే 10th క్లాస్ కోవిడ్ టైంలో గవర్నమెంట్ పాస్ చేసిందో, పాస్ చేసిన దానికి వీళ్ళు మార్క్స్ చేసి, అంటే ఇన్ని పాయింట్స్ ఇన్ని గ్రేడ్లు అని చెప్పి మార్క్ చేసి సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్లకి ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది సార్. అందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఎందుకు నేను ఈ మాట అన్నా అంటే, ఈ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే, ఆయన ప్రెస్ మీట్లు కూడా మనం చూసినాం సార్, ఆయన వాదన కూడా మనం విన్నాం. ఎందుకంటే వాళ్ళు మార్కులు ఎలా ఇస్తారు సార్, వాళ్ళు గ్రేడ్లు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, పాస్ చేసిస్తే ఒకలాగా ఉంటుంది సార్, కానీ వాళ్ళు మార్కులు వేసి ఇచ్చేస్తారు. ఆ మార్కులు వేసిన తర్వాత వీళ్ళందరూ కార్పొరేట్ దగ్గర డబ్బులు తీసుకొని మార్కులు వేసేదని జరిగిన ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు అటెండెన్స్ ఆధారంగా మేము ఇన్ని మార్కులు వేసి సర్టిఫికేట్లు ఇచ్చినామని చెప్తున్నారు సార్. ఆ సర్టిఫికేట్లు చూసిన తర్వాత ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఏంటంటే, ఓహో మా స్టూడెంట్స్ ఎంత బాగా చదువుతున్నారని చెప్పి చాలామంది ఐఐటి ఐఎంలోకి అప్లై చేయడం జరిగింది సార్. చాలామంది చదువు రాని స్టూడెంట్స్ కూడా పాస్ చేసి మంచి గ్రేడ్ మార్కులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఈరోజు కొన్ని చదువులు చదవలేక ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్. ఆ బాధ్యత ముమ్మాటికి గత ప్రభుత్వం తీసుకోవాలి సార్. చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ గత ప్రభుత్వంలో మీకు కనుక నెంబర్ ఆఫ్ ఎవరైతే 4 నెలలని ప్రోగ్రామ్ పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వంలో 4 నెలల్లో స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ కానీ స్టూడెంట్ యొక్క జాయినింగ్స్ కానీ చూస్తే దాదాపుగా చాలా స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో చదవటం మానేసి, గవర్నమెంట్ పాఠశాలలో చదవడం మానేసి వాళ్ళు కార్పొరేట్లో చదవడం జరుగుతుంది సార్. వీళ్ళు కిట్స్, విద్యా కిట్లు అని చెప్పి కొన్ని కిట్లు సప్లై చేయడం జరిగింది సార్. ఇదే పర్సంటేజ్ మనం ఒకసారి చూస్తే వాళ్ళు 10th క్లాస్ ఏదైతే ఉందో ఎలా మీరు మార్కులు వేసారా అంటే, వాళ్ళ అటెండెన్స్ ప్రకారం ఇంకొక గ్రేడ్ ప్రకారం ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ ప్రకారం మేము మార్కులు వేసి సర్టిఫికేట్లు ఇష్యూ చేసామని చెప్పారు సార్. వాస్తవానికి చూస్తే ఆ స్కామ్లో సార్ విద్య ఏదైతే కిట్ ఉందో ఆ కిట్లో 50 to 60% మాత్రమే స్టూడెంట్స్ వస్తున్నారు. అంతవరకు మేము కిట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు మరి ఫుల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇన్ని మార్క్స్ ఎలా వేసామని చెప్పాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది సార్. ఈరోజు నారా లోకేష్ కూడా అవునన్నా కాదన్నా ఆయన చదువుకున్నారు, ఆయన ఇలాంటి చిల్లర రాజకీయం అయితే చేయరు సార్. ఎందుకంటే చదువు మీద ఆయన చాలా పెద్దగా ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా సరే విద్యా విధానాల్లో కొంచెం మార్పులు తేవాలని. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఏదో రికార్డుల కోసం ఈ విధంగా చేస్తోంది కూటమి
కూటమి ప్రభుత్వం, అంతేకాకుండా లోకేష్ తనకున్నటువంటి ఏదైతే చరిష్మాని పెంచుకునేందుకు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. ఎస్పెషల్లీ రికార్డుల కోసం, అంటే ఇంత టైం లోపల మేము ఇచ్చామని చెప్పేసి ఎవరైతే వాల్యుయేట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేపర్ల కంటే అదనంగా పేపర్లు ఇచ్చి వాళ్ళ చేత దిద్దించడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి. రికార్డుల కోసం ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. నిజంగా అలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చా మనం? రాజు గారు, నాకు సందేహం సార్. 6 రోజులు 7 రోజులు వాల్యుయేషన్ పట్టింది సార్. ఇంకో 10 రోజులు పట్టిని పోయేదేముంది సార్? మహా అయితే ఫ్యాకల్టీకి ఒక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అంతకుముందు ఏముంది దీంట్లో? రికార్డుల కోసం ఎగబాకాల్సిన అవసరం ఏముంది? తొందరగా ఇద్దాం, ఏమో టార్గెట్లు ఇదే సార్? లేదంటే పలానా బిల్డింగ్ కట్టాలి, పలానా రాజధాని కడతా, పలానా పోరాటం కడుతున్నారా? స్టూడెంట్ లైఫ్లు సార్. అలాంటి రాజకీయాలు నారా లోకేష్ గారు చేయరు సార్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, కొంచెం మెచ్యూర్గా థింక్ చేస్తారు కాబట్టి అలా రాజకీయం చేయరు. ఎందుకంటే మీరు యాక్యురేట్సీ ఎస్ఎస్సి బోర్డు ఇష్యూ చేసిన లెటర్ ఇందా మీరు చెప్పారు, కొన్ని వాస్తవాలు మీరు చెప్పారు. గత ప్రభుత్వం 2022లో యాక్యురేసీ ఎంత ఉంది, 23లో యాక్యురేసీ ఎంత ఉంది, 24లో యాక్యురేసీ ఎంత ఉంది, 25లో యాక్యురేసీ ఎంత ఉందంటే ఆ యాక్యురేసీ అబ్జర్వ్ చేస్తే వైసీపీ గవర్నమెంట్లో ఉన్న పర్సంటేజ్ కంటే 0.12%, 0.3%, 0.5% కొంచెం తక్కువ ఉంది సార్. మరి ఆ రికార్డు కోసం చూస్తే అందులో రికార్డు సాధించడానికి నారా లోకేష్ గారు ట్రై చేయాలి కదా సార్. ఎందుకు ట్రై చేయాలా? ఇంకోటి చూస్తే సార్, ఇందా మీరు మంచి పాయింట్ చెప్పారు. ఏ ప్రభుత్వం ఉన్నా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి మినిమం 70 to 22% అప్లై చేయడం కామన్ సార్. దాంట్లో అసలు ఏం లేదు. మా ప్రభుత్వం ఉన్నా, వైసీపీ ప్రభుత్వం ఉన్నా, కూటమి ప్రభుత్వం ఉన్నా 17 to 22% ఏ స్టూడెంట్స్ అయినా అప్లై చేయడం కామన్గా ఉంది సార్. బట్ దాంట్లో మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్గా చేసినప్పుడు అంతే ఉంది, ఇప్పుడు చేసినా అంతే ఉంటుంది సార్. కాకపోతే వైసీపీ వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్, దాదాపు ఒక 5-6 స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది సార్. దాంట్లో నారా లోకేష్ గారు ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోవాలి సార్. ఇంకొక చిన్న పాయింట్ సార్, ఇక్కడ కొన్ని యూనివర్సిటీ సార్, ఎక్స్పెషల్లీ మా ఏరియా మా కాన్స్టిట్యున్సీలో జరిగిన ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ అమ్మాయి 10th క్లాస్లో మంచి స్టూడెంట్, ఇంటర్మీడియట్లో మంచి స్టూడెంట్ సార్. డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి 90%, 80 to 90% మార్కులతో పాస్ కావడం జరిగింది సార్. ఎందుకంటే ఇది స్కూలింగ్లో కాదు సార్, యూనివర్సిటీ లెవెల్లో జరిగింది. చాలామంది యూనివర్సిటీలు చేస్తున్న తప్పు ఏంటంటే సార్, ప్రభుత్వాలు వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకపోవటం వల్ల, ఒక ప్రభుత్వం మనం తప్పు పట్టకూడదు, ఏ ప్రభుత్వం సరే సరిగ్గా ఫండింగ్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు నడవడానికి డబ్బులు లేకపోతే చాలా యూనివర్సిటీలు ఏంటంటే సార్, స్టూడెంట్ యొక్క రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఫీజు మీద డిపెండ్ అయ్యి బాగా చదివే స్టూడెంట్లు కూడా ఫెయిల్ చేయడం జరుగుతుంది సార్. సో దీని మీద కూడా మనం చర్చ పెట్టాలి, దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి సార్ మనం.